హలో ఎవరీవన్. సో స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో యాక్చువల్లీ నిన్నే రిలీజ్ అవ్వాలి, బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ఈరోజు అయితే రిలీజ్ చేశారు. అండ్ స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే పెట్టుకోండి, మిస్టేక్స్ అయితే చేయమాకండి. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ది బెస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా సో వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోవాలి. సో అందుకని వాళ్ళకి మంచి కాలేజెస్ రాలేదు. సో అలా మీరు చేయమాకండి. సో కాలేజెస్ పెట్టుకునేటప్పుడు ఎలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ కాలేజెస్లో బ్రాంచెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇవన్నీ గురించి వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే లైక్ నథింగ్ బట్ ఇంటికి దగ్గర ఉందని, ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని, లేదా రిలేటివ్స్ చెప్పారని, ఆ కాలేజ్లో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయని సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో అలా అయితే చేయమాకండి. అండ్ ఎందుకు ప్లేస్మెంట్స్ ప్రకారం అంటే లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఇయర్ ప్లేస్మెంట్స్ అనేవి తక్కువ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా టఫ్ అయిపోయింది. సో దీంట్లో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది స్కిల్స్, బెటర్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు, సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయి, సో వీటిని కంపేర్ చేసుకోండి. అంతేగాని లైక్ కాలేజ్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయని లేకపోతే రిలేటివ్స్ చెప్పారని సో అలా అయితే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోమాకండి. సో నేను చెప్పే మెయిన్ ప్రయారిటీ ఏంటంటే సో NIRF ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది, సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ అని. సో దాన్ని బేస్ చేసుకొని ఏ కాలేజెస్ తక్కువ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఏమైనా ఉన్నాయా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, సో ఇవి రిలేటివ్స్ చూసుకోండి. ఎందుకంటే స్కిల్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అని కాలేజ్తో కంపేర్ లేదు, మీకు స్కిల్ ఉంటే ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ అనేది వస్తాయి. సో అందుకని ఆ కాలేజ్లో జరుగుతున్న సీనియర్స్ కానివ్వండి లేకపోతే ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళని అడిగి ఆ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ టైం అవుతుంది, 31 దాకా ఉంది. సో ఈ ఒక 3 days లోపు ఫస్ట్ మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ఎమ్మటే అప్లై చేస్తే సో ఆ కాలేజ్లో సీట్ వస్తుందని. అలా ఏం లేదు. సో ఎప్పుడు అప్లై చేసినా మీకు బేస్డ్ ఆన్ అందరూ అప్లై చేసి అయిపోయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ పాస్ట్ ర్యాంకింగ్ బట్టే కాలేజ్ ఇస్తారు. సో మీకు ఆ రిలేటెడ్ ఉంటే సో కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఎప్పుడు అప్లై చేసినా ఫస్ట్ మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. సో మీరు కాలేజ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచెస్. సో ఇన్ కేస్ మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేశారు, సో కాలేజ్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలియదు. సో అందుకని ఈసారి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సో ఒక స్పెషల్ కేటగిరీ అనేది వెబ్సైట్లో ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ కాలేజ్ నేమ్ టైప్ చేస్తే సో ఆ కాలేజెస్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ప్రతి ఒక్కటి అక్కడైతే కనపడుతుంది. సో దాని రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సమ్ స్టూడెంట్స్ అనుకుంటారు లైక్ నాకు ఈ బ్రాంచే కావాలని అనేసి. సో మీరు ఇన్ కేస్ సో చాలామంది స్టూడెంట్స్కి ఏ కావాలనుకోండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న టాప్ కాలేజెస్లో అన్ని ఏ కోర్సెస్ ఫస్ట్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొంతమందికి బ్రాంచెస్ ప్రయారిటీ ఉండదు, అంటే నాకు ఈ కాలేజ్లోనే కావాలని ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ కాలేజ్లోనే అన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మీరు అనుకున్న కాలేజెస్ అనేది వెబ్ ఆప్షన్స్లో వస్తాయి. నెక్స్ట్ టైం ఇఫ్ ఇన్ కేస్ రాలేదు, సెకండ్ కాలేజ్ పెట్టుకుంటారు, ఆ కాలేజ్ వచ్చింది, phase 2 ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ కాలేజ్ వచ్చినా సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒకటి ఉంటుంది, సో అది చేయండి. ఎందుకంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చిన కాలేజ్లో చేస్తే phase 2లో మీరు అప్లై చేసుకున్నప్పుడు సీట్ వచ్చినా రాకపోయినా ఈ కాలేజ్లో సీట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాడ్ కాలేజ్ వచ్చిందని ఈ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే phase 2లో మీకు సీట్ రాకపోతే అప్పుడు అక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మీకు వేస్ట్ అనేది అవుతుంది. సో మీకు చెప్పేది ఏంటంటే మీకు బెస్ట్ కాలేజ్ వచ్చినా రాకపోయినా సో మీరు సెలెక్ట్ చేసిన రాకపోయినా phase 2లో అనేది ఆ కాలేజ్ మళ్ళీ పెట్టుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి సీట్ రిమూవ్ చేస్తే సో అక్కడైతే చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి, సో అక్కడ సీట్ రాకపోతే సో రెండింటిలో క్యాన్సిల్ అవుతుంది. సో అందుకని నేను చెప్పేది ఒకటే, మీకు ఏ కాలేజ్ వచ్చినా రాకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. అండ్ phase 2లో ఆ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఈ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో మీరు అనుకున్న కాలేజెస్లోనే సీట్ అనేది వస్తుంది. సో పెట్టుకునేటప్పుడు బ్రాంచ్ వైజ్ అండ్ ఏది ఫ్యూచర్ డిమాండింగ్ ఉంటుందో సో అదైతే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ నియర్ బై విలేజెస్లో ఉన్నారో సో వాళ్ళకి US కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ ఐడియా ఉంటుంది కదా. సో ప్రజెంట్ ఉన్న అన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్లో టాప్ ఇన్స్టిట్యూషన్. అండ్ దాని యొక్క NIRF ర్యాంకింగ్ కూడా 200 నుంచి 300 మిడిల్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు రీసెంట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ కూడా లాంచ్ చేశారు. సో ఆ రీజియన్లో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఆ కాలేజ్లో స్పెషల్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ వర్క్షాప్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి ఆ కాలేజెస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ రీసెంట్గా వాళ్ళు ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కూడా చేశారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ 20 LPA దాకా వచ్చింది ఇయర్లోనే. అండ్ 200+ స్టూడెంట్స్కి అయితే ప్లేస్ అయ్యారు. సో సార్ ఆ కాలేజ్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వన్, మీకు నేను ఆ కాలేజ్ గురించి కాలేజ్ టూర్ వీడియో కూడా చేశాను. సో అది లింక్ కూడా పైన మెన్షన్ చేస్తాను. సో ఒకసారి కాలేజ్ ఎలా ఉంటుందో ఎన్విరాన్మెంట్ సో ప్రతి ఒక్కటి చూడండి. సో ఇంకా మీకు MSET గురించి ఏమైనా కౌన్సిలింగ్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.